హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెజెంట్ టైం వచ్చేసి 12:17 అనేది అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ వ్లాగ్లో నేను టైం అయితే చూపిస్తాను కదా, అయితే మీకు క్లారిటీగా అయితే వాచ్ కనిపించట్లేదు. ఎందుకంటే నేను చూసుకున్నా అంటే వ్లాగ్స్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి నా వ్లాగ్స్ నేను చూస్తే ఏంటంటే అందులో టైం అయితే క్లారిటీగా అయితే కనిపించట్లేదు. బట్ నాకైతే అంటే ఇట్లా చూపిస్తుందంటే టైం రివల్స్ అనిపిస్తుంది. నాట్ షూర్ అది ఎట్లా చూపించాలి నాకు అర్థం అవ్వట్లేదు. ఎనివే చూద్దాం. సో ఈ రోజు మన డే ఎలా గడుస్తుంది అని చెప్పేసి అయితే కంప్లీట్గా. బట్ వాచ్ యొక్క ఫేస్ అయితే కనిపించకపోయినా కానీ నేను టైం అయితే చెప్తున్నాను కదా, 12:17 లైక్ 12:19 అవుతుంది ప్రెసెంట్ అయితే. అది చూద్దాం. ఒకవేళ నేను యూట్యూబ్లో అయితే చూస్తాను వాచ్ ఫేస్ ఎలా చూపించాలని చెప్పేసి. ఒకవేళ సెట్ అయితే మాత్రం కన్వీనియంట్గా అయితే చూపించడానికి ట్రై చేస్తా. ప్రెసెంట్ టైం వచ్చి ఫ్రెండ్స్ 1:41 అయితే అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసిన ఫ్రెండ్స్ రైస్ విత్ కర్రీ. ఇది వచ్చేసి మన ఆకుకూర. అంటే నేను కామన్గా నాకు ఇది ఎక్కువ తెలీదు ఆకుకూరలో ఏం వెరైటీస్ ఉంటాయని చెప్పేసి. లంచ్ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ చూడొచ్చు చేతిలో అయితే అంబ్రెల్లా అయితే క్యారీ చేస్తున్నా. ఎందుకంటే మమ్మీ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర షెల్టర్ లేదని చెప్పేసి ఈ అంబ్రెల్లా అయితే తీసుకెళ్తున్నా. మొత్తం 3 నా చేతిలో అంటే నేను క్యారీ చేస్తుంది ఒకటి, ప్లస్ ఎక్స్ట్రాగా ఇంకా 2 అయితే క్యారీ చేస్తున్నా. వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. వర్షం అయితే పడుతుంది, అందుకే చెత్త తీసుకెళ్ళి ఇద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి ఏంటంటే కొంచెం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి వర్షం పడడం వల్ల ఎక్కడన్నా బయటికి వెళ్ళి వర్క్ చేసుకుందామన్నా కానీ అంత సజెషన్ అంటే, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, బట్ ఎప్పుడు వర్షం పడుతుందో అనేది గ్యారంటీ లేదు. అందుకని చెప్పేసి ఎట్లా వెళ్ళి వర్క్ ఏదైనా కంప్లీట్ చేసుకోవాలన్నా కానీ కొంచెం వెనక ముందు అవ్వాల్సి వస్తుంది. చూస్తారు కదా, ఈ టైంలో అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి కిందికి దిగాలి. ఇక్కడ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళడానికి. ఇక్కడ రైట్, ఇది అదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం కిందికి అయితే వెళ్ళాలి. మొత్తం పచ్చిగా అయిపోయింది. చూసురా కింద వర్షం పడుకి పచ్చిగా అయిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, మనం బ్రిడ్జ్ మీద నుంచి దాటి వెళ్ళాలి. ఇదే గైస్, ఎవరైనా రిస్క్ చేయగలుగుతారా దీనిపై నుంచి వెళ్ళడానికి? ఎందుకంటే లెఫ్ట్ సైడ్ విరిగిపోయింది, ఓన్లీ రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. ఫైనల్గా వచ్చేసిన అంబ్రెల్లా అయితే ఇచ్చేసిన. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. జస్ట్ ఇట్లా ఇచ్చేసినా లేదో వర్షం తగ్గిపోయింది. చూడొచ్చు వెనకాల వర్షం అయితే లేదు, బట్ స్టిల్ ఇంకా నేను అంబ్రెల్లా అయితే పట్టుకున్నా. చూస్తున్నా గైస్, బైక్లో పెట్రోల్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది. సో ఎంత దూరం పోతుందో తెలీదు. ప్రజెంట్ అయితే పెట్రోల్ పంప్కి అయితే వెళ్తున్నా, పెట్రోల్ ఫిల్ చేసినామని చెప్పేసి. పెట్రోల్ అయితే మొత్తానికే లేదు, చూపించిన కదా మీకైతే. మొత్తం డ్రై అయిపోయింది. కొంచెం అంటే పెట్రోల్ పంప్ వరకు వెళ్తుందో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు. మోషన్లో కూడా కొంచెం తేడా ఉంది, అంటే కొంచెం స్లో అవుతుంది, కొంచెం వెళ్తుంది అని చెప్పేసి అయితే కొంచెం స్లోగా వెళ్తున్నా. ఎందుకంటే మనం పెట్రోల్ పంప్ వరకు అయితే రీచ్ అవ్వాలి. ఎందుకంటే నిన్న నైట్ గాడ్ ఫాదర్ మూవీకి వెళ్ళినాము, నైట్ లైక్ 6 అట్లా వెళ్ళినాము. అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు ఫిల్ చేస్తున్నాం అనుకున్నాం కానీ పెట్రోలు, బట్ అంతా ఇక ఇంటికి వెళ్తుంది అంతవరకు వెళ్తా అని చెప్పేసి అయితే ఫిల్ చేసుకోలే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిల్ చేసినాం అనుకున్నా, ఇక ఫిల్ చేయలే. బట్ సేఫ్ అయితే ఇందాక వచ్చింది నేను ఇంటి వరకు అయితే. బట్ పెట్రోల్ అయితే ఉండాలి బైక్లో, ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బైక్లో పెట్రోల్ లేకపోతే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నియర్ బై ఇప్పుడు బైక్ తీసుకెళ్ళడానికి ఎవరి లేవు. మన దాంట్లో ఉంటే ఏంటంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అయితే పెట్రోల్ ఫిల్ చేస్తామని చెప్పేసి బయటికి అయితే వచ్చిన. ఇప్పటివరకు వర్షం పడింది కదా, ఇప్పుడు చూడండి ఎండ కొడుతుంది. అంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. అంటే ఎండ కొడుతుంది అని చెప్పేసి ఏదైనా వర్క్ చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళినాం అనుకో, గతం వర్షం స్టార్ట్ అవుతుంది. అందుకే ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటే కూడా కొంచెం వర్క్ చేసుకొని కూడా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ 15 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. ఇవన్నీ మామిడి చెట్లు ఈ రోడ్లో అయితే. ఇది మెయిన్ రూట్, ఇది వచ్చి ఖాళీ ప్లేస్. ఇటు నుంచి వెళ్తే అంటే పొందుర్తి రూట్ అయితే వెళ్ళొచ్చు, అటు కారు వెళ్తుంది కదా ఆ రూట్లో అయితే. ఇవన్నీ మామిడి చెట్లు. బైక్ ఎంత తీయద్దు అనుకున్నా కానీ తీసుడైతే తప్పట్లేదు. ఆల్మోస్ట్ ఇలా తీయలేదు. ప్రజెంట్ టైం అయితే 3 అవుతుందా, ఇప్పుడు తీసిన బైక్. నేను మార్నింగ్ నుంచి బైకే తీయలే, ఎందుకంటే పెట్రోల్ లేదని చెప్పేసి. కానీ ఈ మధ్య తిరుగుడు బాగా ఎక్కువ అవుతుందని చెప్పచ్చు. కానీ ఇప్పటి నుంచి జర వెళ్ళినంతగా తక్కువ తిరగాలి, ఎందుకంటే పెట్రోల్ రేటు భారీగా ఉన్నాయి. ఇంకా మనం తిరిగితే పెట్రోల్ పోయినకి కాదు, కనీసం తిన్ని కూడా ఉన్నాయి. జరా వీళ్ళంత మట్టుకు అవసరం ఉన్నప్పుడే బైక్ అయితే తీస్తా, లేకపోతే బైక్ అయితే తీయను. ఈ చెట్ల మధ్య నుంచి మెయిన్ రోడ్ నుంచి పోతే మొత్తం డస్ట్. ఈ చెట్ల నుంచి వెళ్ళి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుందాం. ఓన్లీ 80 ఓపిస్తా అంతే. No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll
ఫ్రెండ్స్ పెట్రోల్ వచ్చేసి 110 రూపీస్ అవుతుంది. నేను 80 కొట్టిద్ది అనుకున్నా, కానీ ఆ 10 రూపీస్ ఎక్కడ మిస్ అయినాయేమో తెలియదు. 70 ఉన్నాయి. ఫైనల్ 70 అయితే ఫిల్ అయితే చేయించుకున్నా. మూవీ రివ్యూ అయితే చెప్పలే కదా ఫ్రెండ్స్. మూవీ రివ్యూ వచ్చేసి ఏంటంటే గాడ్ ఫాదర్ మూవీ అయితే మంచిగా ఉంది. నేను నైట్ అట్లా 6కి అంటే 2 o'clock వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో 6కి అయితే వెళ్దాం. రిటర్న్లో వచ్చేసి లైక్ 9-9:20 అయితే అయింది. బయట ఏం ఫుడ్ అయితే తినలేదు, మూవీ చూసి వచ్చేసినాము. బైక్ సిచ్యువేషన్ గురించి అయితే మీకు ఏమైతే అప్డేట్ ఇవ్వాలి కదా, ఈరోజు చూడొచ్చు. ఇది మొత్తం ఊగిపోయింది. ఇంత గ్యాప్ వచ్చింది చూడొచ్చు మీరు. ఇలా ఇది మొత్తం స్పేస్ మొత్తం చేయబట్టి అంత స్పేస్ ఉంది ఇలా. ఇంకా మనమైతే పర్మనెంట్గా రీప్లేస్ అయితే చేసుకోవాలి, మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఇది బాగా సౌండ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా మీకు, అంతా స్టిచ్ చేసినాం, ఇదంతా ఇరిగిపోయింది. మొత్తం కొత్త పార్ట్ అయితే వేయించుకోవాలి. ఓవరాల్ బ్లాక్ పార్ట్ లాస్ట్ బ్లాక్ నుంచి చెప్తుంది అంతా ఇదే. అయితే పర్మనెంట్ అయితే హైదరాబాద్ తీసుకెళ్ళి చేంజ్ చేయించుకుంటా. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలే కదా, సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను. అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే మన కొరియర్ అయితే. ఇది కూడా సేమ్ ఫ్రమ్ మింత్రా నుంచి అయితే నేను పర్చేజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని మింత్రానే, అది మీకు తెలిసిందే. సో దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. లోపల ఏముంది అనేది మీరైతే గెస్ చేయరు. ఇంకా 2 అవుతున్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అవి కూడా అన్బాక్సింగ్ చేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. అండ్ ఇది కూడా రోడ్ స్టార్ బ్రాండ్ నుంచే, ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి షూస్ అయితే నేను తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ షూస్, అంటే మనకు చిన్న ఉంటాయి, బట్ ఇది ఏంటంటే కొంచెం మన లెగ్స్కి కొంచెం పైన వరకు వస్తాయి. మనం షార్ట్గా నైట్ పైంట్స్ వేసుకున్నా కానీ ఏంటంటే ఫుల్గా కవర్ అవుతాయి. సో బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాం. ఇవి షూస్ అన్నారు, ఎక్కువ దీన్ని బూట్స్ అయితే అంటారు, బట్ మన కామన్ లైఫ్లో ఏంటంటే షూస్ అనే యూజ్ చేస్తాం. బట్ దీన్ని ఎక్కువ క్యాజువల్గా పిలిచేందంటే బూట్స్. ఒక ఆన్లైన్లో సర్చ్ చేయాలనుకున్నా కూడా బూట్స్ అయితే సర్చ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాం, మీరు దాంట్లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదైతే లెదర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అండ్ కింద చూడవచ్చు మస్తు క్లియరెన్స్ అయితే బాగుంది. అండ్ జిప్ సిస్టమ్ ఇచ్చాడు, బట్ జిప్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అంటే అన్ని జిప్లలో వేరే లెక్క ఉంటుంది, బట్ ఈ జిప్ అంతా ఇదేం లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది జిప్ కూడా. అండ్ ఆ జిప్ తీసి మనం లోపలైతే లెగ్ పెట్టుకున్న తర్వాత అయితే మనం జిప్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం టైట్ ఉంటుంది కదా అది, అందుకని చెప్పేసి. అండ్ లేస్ కూడా వచ్చి ఇది ఫుడ్ క్లియరెన్స్ అంతా. అండ్ లేస్ కూడా మనము తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. సో ఇది గైస్ మన బాక్స్ ఎవ్రీథింగ్. అయితే మనం దీన్ని అయితే ప్యాక్ అయితే ఫినిష్ చేద్దాం, పెట్టేసేద్దాం. అండ్ దీని అయితే మనం దసరాకి అయితే వేసుకోనికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందని అయితే కింద అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకుండా అయితే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ నేను తీసుకున్న బ్రాండ్స్ వచ్చేసి రోడ్ స్టార్ బ్రాండ్ తీసుకున్నా, ఎందుకంటే నాకు అది మినిమం బ్రాండ్. అంతేకాకుండా దాంట్లో క్వాలిటీ విషయానికి వస్తే అన్నీ మంచిగా ఉంటాయి. టాప్ టు బాటమ్ ఏ పార్ట్ తీసుకున్నా, మన డ్రెస్సింగ్ కానీ లేకపోతే షర్ట్స్ ప్యాంట్ లేకపోతే షూస్ కానీ అలాంటి ఏ పార్ట్ తీసుకున్నా రోడ్ స్టార్ అయితే బాగుంటాయని చెప్పేసి తీసుకున్నా. సో ఇట్స్ మై సజెషన్, అంతేగాని ప్రమోషన్ అయితే కాదు. అండ్ గైస్ ఆ ప్రోడక్ట్ లింక్ అయితే కావాలనుకుంటే గైస్ కింద అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ మీకు తీసుకోవాలనిపిస్తే కింద అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో అయితే వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. అండ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వాళ్ళకి గైస్ అంటే బాయ్.